తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం అయినటువంటి ఉగాదిని పురస్కరించుకొని ప్రతి నా యూట్యూబర్ సబ్స్క్రైబర్లందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగు వాళ్లకు అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ యుగాది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈరోజు కొత్త సంవత్సరం ప్రారంభమైనటువంటి రుచి. షడ్రుచులతోటి మనందరి జీవితాలని శోభాయమానంగా అష్టైశ్వర్యాలతోటి ఆయురోగ్యాలతోటి వర్ధిల్లాలని ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా వారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇక ఈరోజు ఉగాది పండుగని పురస్కరించుకొని మా జగన్మోహన్ రెడ్డి అన్నయ్య గారు, భారతీరెడ్డి వదినమ్మ గారు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళ పార్టీ కార్యాలయంలో అద్భుతంగా పూజా కార్యక్రమాన్ని, అలాగే షడ్రుచులతో కలిపినటువంటి ఉగాది పచ్చడిని, అలాగే శ్రావణ పంచాంగాన్ని ఈరోజు వాళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మా జగనన్నయ్య అయితే అచ్చ తెలుగు అబ్బాయిలాగా చక్కటి పంచ, చొక్కా, నుదుటిన బొట్టు, అలాగే పూజాన శాలువను వేసుకొని ఫస్ట్ టైం హిందువుల సాంప్రదాయాన్ని పాటించి గుడికి వెళ్ళాల్సి వస్తే ఎంత చక్కగా ముస్తాబయ్యాడో ఆ విధంగా అమాయకం కొట్టొచ్చిన విధంగా చక్కగా రెడీ అయి వచ్చాడు. గతంలో చాలాసార్లు అందరూ మాట్లాడేవాళ్ళు, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, యజ్ఞ యాగాదులంతా కూడా నువ్వు ఒక్కడివే చేస్తున్నావు, మీ సతీమణి గారు కూడా ఉండాలి కదా, భార్య లేనటువంటి అంటే భార్య పక్కన లేకుండా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫలాలు మీకు అందవు, అలాగే పూజలు చేస్తే ఆ పూజా ఫలాలు మనకు అందవు అని అందరూ చెప్తుంతో జగన్మోహన్ రెడ్డి మనసు కరిగిపోయి కకలా వికలమైపోయి ఏం చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో భర్త అడుగుజాడల్లో నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనుకుంటున్నారు. మొత్తం మీద భారతీరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఉగాది సందర్భంగా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఓటమి తర్వాత జరుపుకున్నటువంటి ఒక ఉగాది పండగకి బ్రహ్మాండంగా వచ్చి కూర్చున్నారు, పూజా కార్యక్రమాలు చేశారు. చక్కగా హిందువుల్ని రంజింపజేసేటువంటి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ కట్టు బొట్టునే కాదు, ఆ హిందుత్వం అనేది మన బాడీలోనూ మన జీన్స్లో ఉంటే వస్తుంది తప్పనిచ్చి మనం ఇయాల్టికి ఎలా అనువాదించుకుంటే ఇయాల్టికి ఎలా రావాలి అంటే అది వచ్చేది కాదు అనేది నిజం. అయితే ఆంధ్రప్రదేశ్లో హిందువుల ఓట్లు కొల్లగొట్టాలి కాబట్టి అద్భుతంగా మనకు లేనటువంటి వేషాన్ని మన భుజం మీద వేసుకొని అన్వయింపజేయాలనేటువంటి వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఆయన పూజా కార్యక్రమాలలో మరి పంతులు గారు చెప్పారు, అమ్మ పూజ చాలా వరకు అయిపోయింది, అంగ ప్రదక్షిణ చెయ్యండి, మీ చుట్టూ మీరు తిరగండి అని చెప్తే ఆయన చెప్పాడు, బాబు నేను రాష్ట్రాన్ని మొత్తాన్ని నా చుట్టూ తిప్పుకున్నాను కానీ నేనేమో చుట్టూ తిరగను, నాకు అసలు అలవాట్లేదు, నేనే కాంట్రాక్టర్లు నా చుట్టూ తిప్పుకున్నా, బినామీలు వ్యాపారాలు చేసేవాళ్ళు నా చుట్టూ తిప్పుకున్నా, అట్లాగే ఐఏఎస్ నా చుట్టూ తిప్పుకున్నా, ఐపీఎస్ నా చుట్టూ తిప్పుకున్నా, తర్వాత మంత్రులుగా చేసిన నా చుట్టూ తిప్పుకున్నా, చివరికి వాళ్ళు అవినీతి స్కాములు చేసి జైలు చుట్టూ నేను తిప్పాను తప్పటి నుంచి నేనైతే ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని చెప్పాడు. చివరికి పంతులు గారు ఏం చేయాలో అర్థం కాక ఆయన ఏదో మమ అనిపించుకుంటూ వైపా కొట్టాడు. ఇప్పుడు మీరు నిజమైనటువంటి హిందువులైతే స్వామి ప్రదక్షిణలు చేయడానికి మీకు వచ్చినటువంటి నష్టాలు ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు. లేనటువంటి హిందుత్వాన్ని భుజం మీద వేసుకొని ఇలా కొత్త సంవత్సరం పూట ఒక అద్భుతమైనటువంటి కామెడీ పండించాల్సిన అవసరం ఏంటి? ఆ పంతులకు పిచ్చెక్కిపోతుంది. ఏందిరా నాయన మనకి లేనిపోని దరిద్రం మన భుజస్కంధాల మీద వేశాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇక తర్వాత చాలా ముఖ్యమైన విషయం, ఆయన పూజ ముగించేటప్పుడు లాస్ట్లో ఒక చెప్తారనమాట. అంటే పూజా కార్యక్రమంలో ఎక్కడైనా ఏదైనా అపరాధం జరిగినా, అట్లాగే ఏదైనా క్రమ పద్ధతిలో జరగకపోయినా క్షమించమని చెప్పి లెంపలేసుకోమని చెప్పాడు. అది చెప్పేటప్పుడు మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి. ఆ క్లిప్ చూస్తేనే
ఒరిజినల్ హిందువుకి నకిలీ హిందువుకి ఉన్నటువంటి తేడా ఏంటో కనిపిస్తుంది. మాం మత్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి జనార్దన మమ సర్వ అపరాధం క్షమా. లంపలు వేసుకొని నమస్కారం చేసుకోండి. ఓం ప్రియాప్యానందరాయ. ఇప్పుడు స్వామి వారికి చెప్పేటప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి వాడు కొబ్బరి చెప్పలు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఈ శ్రీనివాసు సరే ఏదో గుళ్ళల్లో కొబ్బరి చెప్పలు తెచ్చుకోవచ్చు కానీ స్వతహా హిందూ భక్తుడు. అందువల్ల పూజారి చదివేటప్పుడు మనోడు నిమగ్నమై ఉండి అద్భుతంగా దండం పెట్టి అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి దండం పెట్టాలా వద్దా ఆ లెంపలు వేసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి మీరు వీడియోలు చూస్తుంటే ఎక్కడా కూడా ఆయన చేయనటువంటి పరిస్థితి వాస్తవ విషయం. అంటే నాకు అర్థం కాని ఏంటంటే ఎందుకయ్యా అంత బలం, ఎందుకయ్యా అంత ఫోర్స్ మా మీద ప్రయోగించడం? నీకు ఇష్టం లేదు వదిలేయి, నిన్ను ఎవరు అడిగారు? నువ్వు రాయ్యా, ఈ మతంలోకి రాయ్యా, ఈ మతంలోకి వచ్చి మమ్మల్ని ఉద్ధరించబోయి అని అడగలేదు కదా. కాబట్టి ఎందుకు ఇప్పుడు ఒరిజినలే లోపల ఏదో పెట్టుకొని వచ్చే వాళ్ళకి అది కనబడిద్ది. ఆ పూజా కార్యక్రమాలలో చక్కగా కొట్టొచ్చినట్టు కనబడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఆరతి తీర్థ ప్రసాదాలు ఇంకా అవన్నీ మేము చూసింది కాదు, సచ్చింది కాదులే కానీ సరే. ఇంకా తర్వాత పోతే లాస్ట్లో శ్రావణ పంచాంగం వినిపించారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూజారి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. జగన్ గారు వారు ధర్మపత్ని గారు ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని తిలకించినందుకు నాకు చాలా సంతోషం. అయితే కాలగతిలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ స్తంభించిపోదు. కాలం అనేది ఇది ఒక చక్రం, తిరుగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, కిందకి వస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఈ నక్షత్రమైనటువంటి ఆర్ద్రా నక్షత్రానికి మిథున రాశి వారికి కొద్ది సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇవి ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతున్నాయండి. దాని తర్వాత వచ్చేటువంటి సంవత్సరంలో ఇంకొద్దిగా మెరుగవుతున్నాయి. వీటికి కొద్దిగా పరిష్కారం మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన జాతకం ఎప్పుడైతే ఆర్ద్రా నక్షత్రం యొక్క జాతకం ఎప్పుడైతే వీక్గా ఉందో ఆ సమయంలో రోహిణీ నక్షత్ర జాతకం బలంగా ఉండడం చేత తప్పనిసరిగా వారి యొక్క జాతకం మన మీద కొంత ప్రభావం చూపిస్తుంది. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకం కూడా కొంత దానికి బలీయమైనటువంటి శక్తినిస్తోంది. మీరు వారికి సజ్జల రామకృష్ణారావు గారికి ఆల్రెడీ చెప్పడం జరిగి ఉందండి. ఆరుద్ర నక్షత్ర జాతకం అన్నది చాలా వీక్గా ఉందంట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా హ్యాపీగా ఉండాలి. అన్న ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగం లేదంట. పాపం పంతులకు దక్షిణ ఇవ్వలేదు మదేతర కారణం మీద, కానీ మొత్తం మీద మన అన్న జాతకం గురించి ఆయన చెప్పేశాడు. సో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టెన్షన్ పడాల్సిన పని లేదు. అన్న జాతకం మళ్ళీ ఫుల్ పీక్ స్టేజ్లోకి వెళ్ళాలి అంటే కొంత టైం పట్టిద్ది, మేబీ ఒక 10 years 20 years. ఈలోపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పి పూజారి గారు పాపం నిక్షంతగా కుండ బద్దలు కొట్టినట్టు ఆయన చెప్పేశారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అయ్యా పంతులు మీకు దండం పెడతాం, మీరు హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళు, మీరు ఇట్లాంటి పూజలు చేయించి ఇట్లాంటి సగం వ్రతాలు హోమాలు చేయించి హిందూ పరువుల్ని మాత్రం, హిందుత్వం యొక్క పరువులు మాత్రం తీయొద్దని చెప్పి తెలియజేస్తున్నా.